హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని చికెన్ కావాల్సింది కడాయి పెట్టేసుకొని, ఆయిల్ హీట్ చేసుకొని, 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా స్మాష్ అయిపోతాయి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత చికెన్ వేసుకొని ఒకసారి కలిపి అలా పెట్టేసి తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేయాలండి. సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ అనేది వస్తది. వాటర్ ఎందుకొస్తాయంటే మనం సాల్ట్ ఏస్తాం కదండీ! సాల్ట్ ఏయడం వల్ల మనం చికెన్‌లో వాటర్ పోయకపోయినా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం వేయాలి. సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫస్ట్ వేసాం కదా! కొన్ని ఒక గ్లాస్, 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకోవాలండి. పోసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొంసేపు వేగిన తర్వాత ఫైనల్‌గా మనం ధనియాల పౌడరు, చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఏ విధంగా రెడీ అయిందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇది చపాతీలో కానీ, రైస్‌లోకి కానీ, పూరికైనా దేనికైనా బావుంటుంది. గ్రేవీ ఉంటది